ఆరో తరగతి పాఠ్యాంశ విషయ సూచికలోని పాఠ్యాంశాలలో కవుల యొక్క పరిచయాలు మరియు వారి యొక్క రచనలు, వారి యొక్క బిరుదులు, వారి యొక్క ప్రాంతాలు అన్నీ కూడా ఈ వీడియో ద్వారా మీకు అందిస్తున్నాను. ఇంతకు ముందు వీడియోలలో మనకు ఆరో తరగతి నుంచి 10th క్లాస్ వరకు ఉన్న ప్రక్రియలన్నీ కూడా వీడియో రూపంలో చేయడం జరిగింది. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి కామెంట్ ఇచ్చి లైక్ ఇవ్వండి. ఇంకా ఎంతోమందికి నా వీడియోలు షేరింగ్ అయ్యేటట్టుగా చూడండి. ఈ పాఠ్యాంశంలో భాగంగా ప్రతి కవిని గురించి మనం నేర్చుకొని రాబోయే టెట్ అండ్ డిఎస్సిలో గురుకులలో మంచి మార్కులు పొందడానికి నా వీడియోలు మీకు అందరికీ సహకారంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి క్లాస్ నేర్చుకుందాం. శేషం లక్ష్మీనారాయణాచార్య 15/4/1947, 17/5/1998 కాలంలో జీవించి నగునూరు కరీంనగర్ జిల్లా ప్రాంతానికి చెందిన వ్యక్తిగా తల్లిదండ్రులు కనకమ్మ నరహరి స్వామిలకు జన్మించి ఎన్నో అద్భుతమైన రచనలు చేశాడు. ఉద్యోగరీత్యా ఇతను తెలుగు భాషోపాధ్యాయుడిగా పనిచేయడం జరిగింది. స్వరభారతి, గేయ సంకలనం, పద్య వచన గేయ కవితలు ఈయన రచనలు. ప్రత్యేకత దేశభక్తి, దైవభక్తితో కూడిన గేయలు రాయడం అందవేసిన చేయి. డాక్టర్ పల్లా దుర్గయ్య హనుమకొండ జిల్లా ప్రాంతంలో 25/5/1914, 1912, 1984 కాలంలో జీవించి తల్లిదండ్రులు నరసమ్మ పాపయ్య శాస్త్రి వరంగల్ అర్బన్ జిల్లా మడికొండ ప్రాంతానికి చెందిన కవి. ఈయన ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి మొట్టమొదటి ఎంఏ పట్ట పొందాడు. తెలుగు, సంస్కృతం, ఆంగ్ల భాషల్లో పండితం కలదు. ఇతని రచనల్లో పాలవెల్లి, గంగిరెద్దు, 16వ శతాబ్దమందలి ప్రబంధ వాగ్మ్యం తద్వికాసం అనే పరిశోధన గ్రంథాన్ని రాసి ప్రచురించారు. వనమామలై వరదాచార్యులు 16/8/1912, 30/10/1984 మరణించారు. స్వస్థలం వరంగల్ అర్బన్ జిల్లా చెన్నూరు గ్రామ వ్యాసి. ఇతని పాండిత్యం తెలుగు భాషల్లో చక్కని పాండిత్యం గలదు. ఇతని రచనలు పోతన చరిత్ర, మణిమాల, సూక్తి వైజయంతి, జయధ్వజం, వ్యాసవాణి, కూలిపోయే కొమ్మ, రైతు బిడ్డ, బుర్ర కథలు, సంపుటికలు లాంటివి ఎన్నో రచనలు చేయడం జరిగింది. ఈయన బిరుదులు అభినయ పోతన, అభినయ కాళిదాసు, మధుర కవి, కవి చక్రవర్తి లాంటి బిరుదులతో సత్కరించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారణాసి వారి విద్యా వాచస్పతి అనే పురస్కారాన్ని అందుకోవడం జరిగింది. కవి పరిచయం. గోన బుద్ధారెడ్డి 13వ శతాబ్దానికి చెందిన కవి. ఇతడు కాకతీయుల సామంతరాజు. వర్ధమానపురం ప్రస్తుత నందివడ్డెమన్ నగర్ కర్నూలు జిల్లాలోనిది రాజధానిగా పాలించాడు. తన తండ్రి పేరిట రంగనాథ రామాయణం యుద్ధకాండం వరకు ఇతడు రాయగా మిగిలిన భాగాన్ని ఇతని కుమారులు కాచ భూపతి, విఠలనాథుడు పూర్తి చేశారు. ఇది తెలుగులో తొలి రామాయణం. ఇందులోని శైలి సరళంగా, మధురంగా ఉంటూ కవితా పాఠకులకు ఆకర్షించింది. కవి పరిచయం. పొట్లపల్లి రామారావు. ఇతను 1917లో జన్మించాడు. మరణం 2001లో మరణించాడు. ప్రాంతం తాటికాయల గ్రామం, ధర్మసాగరం మండలం, వరంగల్ అర్బన్ జిల్లాకు చెందినటువంటి వ్యక్తి పొట్లపల్లి రామారావు గారు. ఇతని రచనలు నివేదన, మెరుపులు, చుక్కలు, కవిత సంపుటికలు, మహత్కాంక్ష, జీవితం, ఖండికలు, పగ, జైలు, కథలు లాంటి రచనల ద్వారా ప్రజల్లో తన పేరును సంపాదించుకున్నటువంటి కవి పొట్లపల్లి రామారావు. సుద్దాల హనుమంతు. కవి పరిచయం. ఇతను 6/6/1910, 1982 కాలంలో జీవించినటువంటి కవి. తల్లిదండ్రులు లక్ష్మీనరసమ్మ, బుచ్చిరాములు, కుమారుడు సుద్దాల అశోక్ తేజ. ప్రాంతం పాలాడు గ్రామం, యాదాద్రి భువనగిరి జిల్లా ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. ఉద్యోగరీత్యా వ్యవసాయ శాఖలో గుమస్తాగా పనిచేసి రచనలు చైతన్య గీతాలు, బుర్రకథ, గొల్లసుద్దులు, పెట్టెల దొర, యక్షగానం వంటి కళారూపాలు రాసి ప్రదర్శించినాడు సుద్దాల హనుమంతు గారు. సుమతి శతకం పద్యాన కవి రాశారు. లౌకిక నీతులను అతి సులువుగా కందె పద్యాల్లో ఇమడ్చి సుమతి శతకాన్ని రాసిన కవి బద్దెన. వేములవాడ చాళుక్యరాజే భద్రభూపాలుడు బద్దెన అని చరిత్రకారుల అభిప్రాయం. ఈయన సుమతి శతకంతో పాటు నీతి శాస్త్ర ముక్తవలె అనే గ్రంథాన్ని రాశారు. శ్రీకాళహస్తీశ్వర శతకం. దూర్జటి మహాకవి, 16వ శతాబ్దం చెందినవారు. శ్రీకృష్ణదేవర ఆస్థానంలో అష్టదిగ్గజ కవులలో ఈయన ఒకరొకరు. శ్రీకాళహస్తీశ్వర శతకంతో పాటు శ్రీకాళహస్తి మహాత్యం అనే ప్రబంధాన్ని రాశారు. ఇతడిని అతులిత మధురి మహిమలు కలిగిన వాడనే శ్రీకృష్ణదేవరలు ఇతడిని ప్రస్తుతించాడు. ఇతను 16వ శతాబ్దానికి చెందిన కవి. కుమారి శతకం
పక్కి వెంకట నరసింహ కవి. పక్కి వెంకట నరసింహ రాసిన కుమారి శతకం తెలుగు శతకాల్లో ప్రసిద్ధిమైనది. చిన్న చిన్న పదాలతో ఆధునిక సమాజానికి అవసరమైన నీతులను వెంకట నరసింహ కవి సులభమైన రీతిలో చెప్పారు. సుభాషిత రత్నమాలి ఏనుగు లక్ష్మణ కవి. సంస్కృతంలో భర్తృహరి రాసిన సుభాషిత త్రిశతిని తెలుగులోకి అనువాదించిన కవులలో ఏనుగు లక్ష్మణ కవి ఒకరు. ఈయన పెద్దాపురం సంస్థానంలోని పెద్దాడ గ్రామ నివాసి. సుభాషిత రత్నావళితో పాటు రామేశ్వర మహాత్యాన్ని, విశ్వామిత్ర చరిత్రము, గంగా మహత్యము మొదలైన రచనలు చేశారు. ప్రజల నాలుకలపై నాట్యమాడే సులభమైన రమ్యమైన శైలిలో ఇతని పద్యాలు ఉంటాయి. ప్రభుతనే శతకం. కౌకుట్ల నారాయణరావు. కౌకుట్ల నారాయణరావు రంగారెడ్డి జిల్లాలోని కౌకుట్ల గ్రామంకు చెందినవారు. తనయ అనే మకుటంతో ఈయన రాసిన ప్రభుతనయ శతకం చాలా ప్రసిద్ధి చెందినది. గాంధీతాత శతకం. సిరిసిన్హాల్ కృష్ణమాచార్యులు. సిరిసిన్హాల్ కృష్ణమాచార్యులు నిజామాబాద్ జిల్లా మోర్తాడ్లో జన్మించారు. కోరుట్ల స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. ప్రముఖ శతావధానిగా పేరు పొందారు. ఈయన కళాశాల అభ్యుదయం, రామానుజ చరిత్రం, చిత్ర ప్రబంధం అనే రచనలతో పాటు రత్నమాల అనే ఖండకావ్యాన్ని రాశారు. ఈయన అభినవ కాళిదాసు అనే బిరుదును పొందారు. భరతసింహ శతకం. సూరోజు బాలనరసింహాచారి. సూరోజు బాలనరసింహాచారి నల్గొండ జిల్లా చిన్నకాపర్తి గ్రామానికి చెందినవాడు. కవితాకేతనం, బాలనరసింహ శతకం, మహేశ్వర శతకం, భగవద్గీత, కందామృతం, వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర మొదలైన పుస్తకాలు రాశారు. సహజ కవిగా ప్రసిద్ధుడు. ఈయన 9/5/1946లో జన్మించి 2014 కాలం చేశారు. భవ్యచరిత శతకం. డాక్టర్ టివి నారాయణ. టివి నారాయణ హైదరాబాద్ జిల్లాకు చెందినవారు. 26/7/1925లో జన్మించారు. ఈయన విద్యావేత్తగా, ఆధునిక దార్శనికుడిగా గుర్తింపు పొందారు. జిల్లా విద్యాశాఖ అధికారిగా, పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడిగా సేవలందించారు. జీవన వేదం, హర్షపుత్ర శతకం, భవ్యచరిత శతకం, ఆత్మదర్శనం, కవితా సంపుటి, అమరవాక్సుదాస్రవంతి ఉపనిషత్తులపై వ్యాస సంపుటి మొదలైన ఈయన రచనలు మనము చూడొచ్చు. వీళ్ళందరూ కూడా మనకు శతకకర్తలను ప్రత్యేకంగా లాస్ట్లో చివరిలో పెట్టి మీకు వివరించడం జరిగింది. ప్లీజ్ ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని మీ అమూల్యమైన కామెంట్స్ అందించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.